హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఒక్కసారిగా తల విదిలించుకొని ఇదేం మారలేదు, ఆ పొగరు కోపం అనుకొని సంధ్య చెప్పిన మాటలు తలుచుకొని అసలు ఇది చేస్తుంది కరెక్ట్నా అనుకుని ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. దివ్య వెళ్దామా? అదేంటమ్మా, కాసేపైనా ఉండొచ్చు కదా, ఎంతో ఆశగా అడిగాడు అభి. నీకోసమే వచ్చాను నాన్న, లేదంటే ఇంటికి నేను ఎందుకు వస్తాను? నేను అత్తయ్య వెళ్తున్నాం. ఉదయం గుడిలో పూజ ఉంది కదా, పూజ పనులు చూసుకోవాలి, లేదంటే ఆలస్యం అవుతుంది పదా. దివ్య వెళ్దాం. సరే వదినా అని శ్రీకాంత్ వైపు చూసింది. బాధగా తననే చూస్తున్న శ్రీకాంత్ అన్నయ్యని చూసి, ఒక్క నిమిషం వదినా. ఏంటి దివ్య, ఇప్పుడే వస్తాను అంటూ శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, ఒకప్పుడు నువ్వు శ్రీను వస్తే కనీసం మిమ్మల్ని మనుషులుగా కూడా చూడలేదు, కానీ ఇప్పుడు ప్రాణంగా చూసుకుందామన్నా నా మీద ఎవరికీ నమ్మకం లేదు. జాగ్రత్తగా ఉండుమా. నీకు ఏ కష్టం వచ్చినా సరే అన్నయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు, సరేనా? ఈ మాట చాలన్నయ్య. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివో నాకు తెలుసు, కానీ నా భర్త చనిపోవడానికి కారణం నువ్వు కాదు కదా అన్నయ్య. ఇంకా ఎందుకు నా విషయంలో బాధపడతావు? నీ బాధతో పోల్చుకుంటే నా బాధ ఎంతమా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తానంటూ తన రూమ్కి వెళ్ళాడు శ్రీకాంత్. అప్పుడే లోపలికి వచ్చింది రేఖ. ఏమైంది శ్రీకాంత్? ఆస్తికి సంబంధించిన పేపర్స్ ఇందులో పెట్టాను, కీ నీకే కదా ఇచ్చాను, ఎక్కడ పెట్టావు? అయినా ఇప్పుడు ఎందుకు వాటితో పని ఏముంది? పనిని ముందు కీ ఇవ్వు అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి కబోర్డ్లో ఉన్న కీ తీసుకుని శ్రీకాంత్కి ఇచ్చింది. లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ తీసుకొని పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చాడు. అతను వెనక్కి రేఖ కూడా వచ్చింది. ఇలా రామ్మా. ఏమైందన్నయ్య? ముందు కూర్చో అంటూ దివ్యని సోఫాలో కూర్చోబెట్టి ఆమె చేతిలో పేపర్ పెట్టి, శ్రీను సంపాదించిన ఆస్తి, ఒకప్పుడు నా పెట్టుబడికి వాడు ఇచ్చిన పొలం తాలూకు కాగితాలు, ఇంకా సైట్స్కి సంబంధించినవి. ఇవి కాగితాలు కాదు, నా దృష్టిలో వాడు నాకు ఇచ్చిన భరోసా, నమ్మకం. కానీ అది నేను నిలబెట్టుకోలేకపోయాను, కానీ వాడు నిలబెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే నా ఆస్తిలో సగభాగం కూడా వాడితే. అన్నయ్య అంటూ ఏం అర్థం కాక చూసింది దివ్య. నీది నీకే ఇస్తున్నాను, వాడు మొత్తం అన్నీ నీ పేరు మీదే పెట్టాడు. కాకపోతే బిజినెస్ విషయంలో షేర్స్ మాత్రం అరవై జానుకి ఇద్దరికి వచ్చేలా రాశాడు. ఇప్పుడు నా బిజినెస్లో అభికి పార్దుకి ఎంత హక్కుదల ఉందో, అలానే జానుకి అరవికి అంతే హక్కుదల ఉంది. చనిపోయినా కూడా వాడికి ఎటువంటి కష్టం రాకుండా అన్నీ సంపాదించాడు. తీసుకో, నా మాట కాదనను. నీ ఆస్తి నీకే ఇస్తున్నాను, తీసుకోమా. నాకు వద్దన్నయ్యా. వద్దుమా, నువ్వు మాత్రం ఆ మాట అనుకు. నువ్వు ఇవి తీసుకుంటేనే కొంచెమైనా నా మనసు స్థిమితపడేది అంటూ దివ్య చేతిలో పేపర్స్ పెట్టాడు. దివ్య వద్దు అంటూ మారం చేసిన శ్రీకాంత్ పట్టుదలగా అవి తీసుకో అంటూ చిన్నగా హెచ్చరించేసరికి దివ్య తప్పక పేపర్స్ తీసుకుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. దేనికోసమైతే ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నానో ఆ ఆస్తి మొత్తం నాకు కాకుండా పోయింది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, లేదంటే రోడ్ మీద అడుక్కొని తినాలి అనుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ వెంటనే భారతికి ఫోన్ చేసింది. డ్రైవింగ్ చేస్తున్న భారతు రేఖ ఫోన్ చూసేసరికి కార్ సైడ్ కాపి అరవింద్ చూశాడు. తనైతే ఈ లోకంలో లేదు. కార్ దిగి, హలో అమ్మ చెప్పు, భారతు ఎక్కడున్నావు? ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? మీ నాన్న ఆస్తిలో సగభాగం అంతా మీ అత్తయ్యకి ఇచ్చేశాడు, కంపెనీ షేర్తో సహా. ఏంటి? అవును భారతు అంటూ జరిగిందంతా చెప్పింది రేఖ. అసలు నువ్వెందుకు ఇచ్చావు మాకి? ఆస్తి పేపర్స్ ఇవ్వకుండా నాన్న ఆపొచ్చు కదా. మీ నాన్న అసలు నా మాట వినడం లేదురా. నా బాధ అంతా నీ భవిష్యత్తు గురించే. ఆస్తి అంతా వాళ్ళకి వెళ్తే నువ్వు ఎలా బ్రతుకుతావురా? మీ అమ్మ అత్తయ్య వచ్చి ఇంత పని చేస్తారో అనుకోలేదు. పెట్టుబడికి ఇచ్చిన పేపర్స్ సీను ఇచ్చాడు, కాదని అనను, కానీ బిజినెస్ అంతా డెవలప్ చేసింది నువ్వు మీ అన్నయ్య కదరా. కష్టమంతా మీది. రూల్గా చెప్పాలంటే ఆస్తి అంతా మీ ఇద్దరికి రావాలి, కానీ వాళ్ళకి ఇచ్చేసారు. ఇదెక్కడ న్యాయం అసలు? నువ్వు నా కోసం ఏం బాధపడకమ్మా, అంతా నేను చూసుకుంటాను, ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ
కాల్ కట్ చేసి కారు ఎక్కాడు పార్దు. విండో బయటికి చూస్తున్న అరవి చేతిని పెట్టుకొని ఒక్కసారిగా మీదకి లాక్కొని, అసలు ఏమనుకుంటున్నారో మీ ఫ్యామిలీ అంతా? వదులు బావా చేయి, నొప్పిగా ఉంది అంటూ ఏడుస్తూ చూసింది. ఆపు, నాకు తెలిసే నువ్వు అనుకున్నాను. టోటల్ ఫ్యామిలీ అంతా ఎంత తెలివైన వాళ్ళు. ఆస్తి కోసమే కదా నువ్వు మీ అక్క మా ఇంటికి వచ్చింది. పైకి అమాయకురాల్లో ఉంటుంది కానీ లోపల మీ అక్క కూడా చాలా డబ్బు ఆశ ఉంది. ఇంకా నువ్వైతే చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అందరికంటే పెద్ద మేధావి. అరవి జుట్టు పట్టుకొని కోపంగా చూసి, ఆస్తి కావాలని అడిగితే నేనే మీకు ఎంత కావాలంటే అంత పడేస్తాను కదే, కానీ ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు? కోపంగా పారదుని వెనక్కి నెట్టేసరికి వెనుక ఉన్న గ్లాస్ డోర్ తలకు తగలడంతో కోపంగా చూశాడు. నీ చూపుకి ఎవరు భయపడరు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి, నా ఫ్యామిలీ గురించి? ఉన్న మాటే కదా అన్నాను. డబ్బు కోసం బాగానే రామలాడుతున్నారు కదా. ఆపు, ఇంకొక మాట నా ఫ్యామిలీ కోసం మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదంటూ కోపంగా కారు దిగి ముందుకెళ్ళింది. పార్దు ఏమాత్రం పట్టించుకోకుండా కారు వేగంగా పోనిచ్చాడు. అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని అసలు ఏం జరిగింది, ఎందుకు వీడి ఆస్తి అంటూ నోటుకొచ్చిందల్లా వాగుతున్నాడు అనుకొని చుట్టూ చూసింది. ఎండలో నడి రోడ్డు మీద పార్దు వదిలేసి వెళ్ళిపోవడంతో తలుచుకోకుండా తనలో తానే చిన్నవిగా నవ్వుకుంది. ఆస్తి కోసం గొడవపడి నడి రోడ్డును వదిలేశాడు. అలాంటిది నన్ను లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటాడు అనుకుని బెంచి వెనక్కి వాలి చల్లనిగానే వంటి తాగేసరికి అలా కళ్ళు మూసుకుంది. రానా మాట్లాడిన మాటలు, చూసిన చూపు గుర్తురాగానే కంట్లో కన్నీరు ప్రవాహం ఎంతకీ ఆగటం లేదు. నిన్నటి నుంచి కడుపులో సరైన తిండి లేక, ఒకవైపు ఆకలి, మరోవైపు మనసులో కలుగుతున్న బాధను భరించలేక నీరసంగా నవ్వుకొని పైకి లేచి ముందుకు అడుగులు వేసింది. కానీ ఆమె శరీరం దానికి సహకరించడం లేదు. మరో 2 అడుగులు వేసిందో లేదో వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటి మా అన్నయ్య మనస్ఫూర్తిగానే ఇచ్చాడా పేపర్సు? అవునా, నేను ఎంత చెప్పినా వినకుండా ఆస్తి నాదే అంటూ పేపర్స్ చేతిలో పెట్టాడు. ఎంత మారిపోయాడు అన్నయ్య. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇప్పుడు మా అన్నయ్య నన్ను చెల్లెలుగా చూస్తున్నాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది కదా మా వాడికి. అదైతే నిజమే నాన్న. మీతో ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటి మా? ఇప్పుడు అబ్బికి పార్దుకి ఎలానో కట్నం ఇవ్వాలి కదా నాన్న. అందుకే ఈ ప్రాపర్టీ కట్నంగా ఇద్దామని అనుకుంటున్నాను. అప్పుడే కోపంగా వచ్చిన పార్దు ఆ మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ఏంటి మా నువ్వు అనేది? అవునన్నా, మా ఆయన సంపాదించింది వాళ్ళ కోసమే కదా. వదిన అన్నయ్య ఎలానో కట్నం అడగరు నాకు తెలుసు, కానీ నాకు ఇవ్వాలని ఉంది నాన్న. పిచ్చి దివ్య, నువ్వు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అంటూ కాఫీ ట్రే టేబుల్ మీద పెట్టి దివ్య పక్కన కూర్చుంది సంధ్య. ఏమైందమ్మా? దివ్య మాటల్లో కూడా నిజం ఉంది కదా. కానీ మామయ్య, నాకు జాను 60,000 కట్న కానుకలు. మన మధ్యన కట్నాలు ఏంటి దివ్య? నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించుకు. ఆస్తి పిల్లల పేరు మీదనే ఉంచు. అభికి పార్దుకి ఎలానో ఆయన వెనకేసుకొని వచ్చారు. అది కాదు వదినా, చెప్పాను కదా, ఇంక ఈ టాపిక్ వదిలే. కానీ నిన్ను ఒకటి అడిగినా? ఏంటి దివ్య? అన్నయ్య నువ్వు లోపల అసలు ఏం మాట్లాడుకున్నారు? చిన్నగా నవ్వి, ముందు ముందు నీకే అర్థమవుతుంది దివ్య అంటూ తన రూమ్కి వెళ్ళింది సంధ్య. అన్ని మాటలు విన్న పార్దు కోపంగా కారులో కూర్చొని అసలు ఏం జరుగుతుంది, ఏ రకంగా చూసినా రేఖ అమ్మనే కదా, అన్యాయం అయిపోతుంది అనుకుని ఆలోచిస్తుండగా ఇంతలో దివ్య ఫోన్ చేయడంతో కోపంగా లిఫ్ట్ చేశాడు. ఏంటత్తయ్యా అంటూ కార్ స్టార్ట్ చేశాడు. నువ్వు అరవి బయటికి వెళ్ళారా? అవునత్తయ్య. మరి ఇంత టైం అయినా ఎందుకు ఇంటికి రాలేదు? అరవి వెనక్కి నెట్టడం గుర్తొచ్చి, ఏం చేయనత్తా, బయటికి తీసుకెళ్తే నన్ను కొట్టి నాతో గొడవపడి మరీ రానా దగ్గరికి వెళ్ళింది. ఏంటి? అవునత్తయ్య, రానా ఆఫీస్కి వెళ్ళింది. తను ఇంటికి రాగానే ఒకసారి నాకు ఫోన్ చేయండి అంటూ కాల్ కట్ చేసి చిన్నగా నవ్వుకున్నాడు పార్దు. ఏమైందమ్మా కోపంగా ఉన్నావు? ఏం చేయమంటావు నాన్న? అరవి చేస్తున్న పనులకు కోపం రాక ఇంకేం వస్తుంది? ఇప్పుడు ఏమైందని? పార్దునే కదా బయటికి తీసుకెళ్ళాడు. వాడితో గొడవపడి రానా దగ్గరికి వెళ్ళింది. ఇది చేసే పనులకి ఎంత కోపం వస్తుందంటే, ఒకవైపు మనసుకు కష్టంగా ఉంది నాన్న. ఎప్పుడు దాని మీద కోప్పడలేదు, కానీ అది చేసే పనులకు కోపం వస్తుంది. అదేం చిన్నపిల్ల కాదు. రాని వచ్చాక మాట్లాడదు కానీ. సరే నాన్న,
ఆఫీస్ వర్క్ అవ్వగానే డ్రైవింగ్ చేస్తున్న రానా ఫోన్ రావటంతో కార్ ఆపి, చెప్పు శక్తి, ప్రియాంక డీటెయిల్స్ అన్నీ ఫోన్కి పంపించాను. తను ఎవరో కాదు, పాతు క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ కూడా. ఏంటి? అవునరా, ఇదంతా చూస్తుంటే నాకు తెలిసి పెళ్లి చూపుల విషయంలో వాడి హస్తం ఉండే ఉంటుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదంతా వాడి ప్లాన్ అని అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేస్తావు? ప్రియాంకతో ఒకసారి మాట్లాడాలి. తనతో రెస్టారెంట్లో ఎలా అయినా మాట్లాడాలి. చెప్పింది చెయ్యంటూ కాల్ కట్ చేసి పక్కకు చూశాడు. రోడ్ మీద పడున్న అరవింద్ చూసి షాక్ అయ్యాడు. రానా వెంటనే ఆమెను ఎత్తుకుని కారులో పెట్టుకోబెట్టి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ముఖం మీద నీళ్లు పడ్డంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది అరవి. ఎదురుగా ఉన్న రానాను చూసి షాక్ అయ్యి చుట్టూ చూసుకుంది. అతను కారులో ఉందని అర్థమయ్యి వెంటనే చున్నీ కవర్ చేసుకుని కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే, ఆపు, నీతో మాట్లాడాలి. మీరెవరు నాతో మాట్లాడడానికి? ఓ, నేనెవరో తెలీదా? తెలీదు అంటూ కార్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంటే రానా వెంటనే కార్ డోర్ లాక్ చేసి, ఎక్కడికి? నీకెందుకు? కాబోయే మీ బావ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడా? అవును, నీలా అయితే కాదులే, కనీసం రోడ్డు మీదైనా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు మాత్రం చెప్పు, కార్ డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్ళాలి. నీతో మాట్లాడాలన్నా కదా. ఎందుకు సార్ మీరే మాట్లాడతారు? మీరే ప్రేమిస్తారు, మీరే వద్దంటారు. అందరి మధ్యలో నేనే కదా నలిగేది. మీరందరూ కరెక్ట్గానే ఉన్నారు, నేనే కరెక్ట్గా లేను. అదైతే నిజమే కదా. నువ్వు కరెక్ట్గా ఉంటే ఈ పాటికి నువ్వు మా ఇంట్లో నాతో కలిసి ఉండేదానివి. అది జరగని పని అని తెలిసే నా నిర్ణయం మార్చుకున్నాను. అవును అంటూ తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అరవి చేతిలో పెట్టి, తిను, పరాయి వాళ్ళు పెట్టింది నేను తీసుకోనంటూ బ్యాగ్స్ కార్ సీట్లో పెట్టి, ప్లీజ్ సార్, ఇంట్లో అందరూ నా కోసం వెయిట్ చేస్తారు, నేను వెళ్ళాలి. ఫ్యామిలీ వెయిట్ చేస్తుందా, లేదంటే పార్దు వెయిట్ చేస్తున్నాడా? సారీ, మీ బావా. కోపంగా రానని చూసి, వాడు నువ్వు ఒకటే. వాడు చేతులతో బాధపడితే నువ్వు మాటలతో బాధపడతావు. ఇద్దరికి పెద్ద తేడా ఏముంది? నువ్వు వాడితోనే పోల్చు, నాకు నచ్చదు అంటూ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తన లోడ్లోకి తీసుకుని పసిపాపలా ఆమె భుజంపై తలవాల్చి, ఎందుకే నాకు కంటికి కనిపించి నన్ను మాయ చేసావు? మాయ చేసింది కాకుండా నన్ను నీ ప్రేమకు బానిస చేసి ఇప్పుడు నన్ను గాలికి వదిలేసి నువ్వు ఎవరు అంటున్నావు? అసలు నేనేమైపోవాలి ప్రియా? ఇంతే నా ప్రేమ అంటే. ఆమెకి తెలుసు కోపంలో ఏది తోస్తే అది చేస్తాడని. అందుకే ప్రియాంకని యాక్సెప్ట్ చేశాడు రానా. కోపంలో నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు బాధపడితే ఎలా సైతానికే వచ్చే? ప్రియా, అది కాదే. నువ్వు వాడి పక్కన నుంచుంటే నిజంగా నా మైండ్ కంట్రోల్ తప్పుతుంది. అలాంటిది నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావు నిజంగా అంటూ ఏం మాట్లాడలేక సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు రానా. ఏడుస్తూ అతని షర్ట్ పక్కకి జరిపి హార్ట్ దగ్గరికి ఇచ్చేసి అలానే తలవాల్చింది. నువ్వు చెప్పింది నిజమేనే, బరువు మోయటం చాలా కష్టం. అక్కడ కూడా నువ్వే తెస్టేసుకొని కూర్చున్నావంటూ తన హార్ట్పై ఉన్న ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు రానా. అతని మాటలకి ప్రియకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే రానా షర్ట్ కాలర్ పట్టుకుని, తీసుకుపో, ఎక్కడికైనా దూరంగా తీసుకుపో, నా వల్ల కాదు సైతానికే బచ్చే, ప్రియా అంటూ షాక్గా చూశాడు రానా. ఇంకా ఉంది కేక్.